అరుణ గారు, నాదొక మౌలికమైన ప్రశ్న ఉంది. మీది డెమోక్రటిక్ పార్టీయా, ఆటోక్రటిక్ పార్టీయా? అంటే నాకు డెమోక్రటిక్ పార్టీ అంటే ఏం చెప్పి స్వతంత్ర పార్టీ కదా, ఎవరిదైనా పార్టీ అన్నాక అధ్యక్షులు మా పార్టీ రైటే, కానీ అధ్యక్షులు జనరల్గా మిగిలిన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ 175 ఏళ్ళండి, వాళ్ళు ఒక 200-300 గ్రూపులు ఉంటాయి, 500-600 మంది మాట్లాడతారు, 1000 ఒపీనియన్స్ వస్తాయి, 2000 డెలిబరేషన్స్ చేస్తారు, 3000 మందితో మళ్ళీ మాట్లాడి లాటరీ తీసి ఫైనల్గా అది ఓకే అంటారు. అది అది డెమోక్రసీ. దాంట్లో విచ్చలవిడితనము ఉంటుంది, విశృంఖలత్వం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. మీ దగ్గర అది లేదుగా. మా అధ్యక్షుడు మాకు దేవుడు, ఆయన ఒక మాట ఇలా చెప్పా అంటే వీ డూ ఫాలో. ఇది చైనాలో ఉంటుంది, మార్క్సిస్ట్ పార్టీలో ఉంటుంది. ఇది నా విత్ మై లిటిల్ విజ్డమ్ ఐఎమ్ టెలింగ్. ఒకళ్ళు నేను తప్పు కూడా అయి ఉండొచ్చు, మీరే కరెక్ట్ అయి ఉండొచ్చు, చెప్పండి. పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టుకొని ఉంటే అతని లాభం కోసం మనం ఎందుకు చేయాలి, మనం ఆలోచించాలి కదా అని మేము మీరు అన్నట్లుగానే మా సొంత ఆలోచనలు చేయగలమండి. కానీ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ కూడా సొంత ఆలోచనలు చేయదండి, వాళ్ళు దేశం కోసమే చేస్తారు. వాళ్ళు మిగతా పార్టీలాగా కమ్యూనిటీలు బేస్ చేసుకొని పార్టీ నడపట్ల, మిగతా నాయకుల్లాగా వ్యాపారవేత్తల నుంచి వచ్చే బ్లాక్ మనీతో పార్టీ నడపట్ల. అతను ఓన్ గా సొసైటీ కోసం పార్టీ పెట్టి అతని సొంత డబ్బులతో అతని త్యాగాలకు సిద్ధపడి పార్టీ నడుపుతున్నాడు. త్యాగం అంతా అతనే చేస్తున్నాడు. అతను చేసిన త్యాగం మీద మేమంతా బిల్డ్ అవుతున్నాం. అట్లాంటప్పుడు ఆ వ్యక్తిని క్వశ్చన్ చేసి సింకించేంత నైతిక అర్హత మా దగ్గర ఉందా? మా దగ్గర కదా, ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఉందా రాష్ట్రంలో? ముచ్చటేస్తుంది ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే. నిజంగా జనసేనలో నిజంగానే ఇంత సుహృద్భావ వాతావరణం ఉందేమో. ముచ్చటేస్తుంది. ఐ డూ అప్రిషియేట్ యూ. ఒకసారి నిజంగా అరుణ్ గారు, మీ గురించి చాలా డిబేట్లో విన్నాను, చూశాను, చాలా చక్కగా మాట్లాడుతారు. అందులో నేను కూడా ఆ ప్రకాశం జిల్లా చెందిన వ్యక్తినే కాబట్టి చాలా రియల్లీ అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒక సిస్టర్గా, మీకున్న ఆలోచన, మీకున్న ఆవేదన జనసేన పట్ల, నాయకుడి పట్ల చిత్తశుద్ధి, పరిణితి, ప్రతి మాటలో ఇది ఎట్లయినా పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా సంతోషం, ఓపెన్గా చెప్పారు. ఇంతకాలం జనసేనలో ఎంతోమందిని మేము చూసాం, కానీ అధికార ప్రతినిధులు కావచ్చు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు కూడా స్పందించిన విధంగా మీరు స్పందించిన తీరు అమోఘం. కార్యకర్తల మనోవేదన మీరు అద్దం పట్టేట్టుగా లైవ్లో చెప్పినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకొక విషయం, మీరు ఒక విషయం చెప్పారు, విడుదల రామచంద్ర గారు తనకు ఆయన గతంలో నేను ఇవ్వలేకపోయాను, ఈసారి డెఫినెట్గా ఇస్తానని చెప్పి అందరి ముందు చెప్పిన ఆ వ్యక్తికి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నారంటే మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమైంది. అదే సమయంలో కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఒక ఎలుగెలిగి ఒక ఎంపీ స్థాయి అభ్యర్థి, ఆ వ్యక్తిని 3 రోజుల క్రితం టికెట్ ఇచ్చేసేసి కార్యకర్తలకు కూడా మిగతా అందరూ పిలిచి నాకు చాలా ముఖ్యం కందులు దుర్గేష్, జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పాడు. మొన్న ఈ మధ్య 2-3 నెలలు కూడా కాలేదు సార్, వాళ్ళ ఆవిడ చనిపోయింది. అవునవును, ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఉన్నాడు. నిత్యం ప్రజల్లో ఉన్న ఆ గొప్ప వ్యక్తికి అవతల వ్యక్తి గౌరెట్ల బొచ్చి చౌదరి ప్రతి 2 ఎలక్షన్స్ నుంచి నేను ఇదే లాస్ట్ ఎలక్షన్స్ అని చెప్తున్నాడు. ఆ వ్యక్తికి మళ్ళీ 7 పదుల వయసు దాటాడు, నాకు టికెట్ అయిపోతే కుదరదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలిగినంత మాత్రాన ఈ వ్యక్తిని, ఈ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాటిస్తే ఇచ్చిన 24 సీట్లో కూడా ఆ సీటు కూడా ప్రకటించలేని పరిస్థితి ఉందంటే, ఆయన నిడదవోలు పొమ్మన్నారంటే ఎంత దారుణం అండి. ఇది అవసరమా? ఇంత శాతం ఉండి అంత అన్కండిషనల్గా 55 రోజులు జైల్లో ఉన్న వ్యక్తికి స్నేహాస్తం అందిస్తే ఇది అవసరం? ఆయనకు అవమానం. తనకు తను తగ్గించుకున్నాడు. మీరు స్థితప్రజ్ఞుడు అంటున్నారు. డెడికేషన్, డిటర్మినేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఈనాటి రాజకీయాల్లో ఎవరు ప్రశ్నించలేరు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఊహించుకోవడం కష్టం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనేది అందరి ఆవేదన. మీరు ఓపెన్గా ఈ డిబేట్లో మీ ఆలోచన పాలు పంచుకున్నందుకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను.